హాయ్, నేనైతే చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను. చూడండి, చిక్కుడుగాయ ఆలుగడ్డ వేసి, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు వేసి, ఉల్లిగడ్డలు కొంచెం మీద ఉన్నాయి ఫ్రెండ్స్, అందుతలేదు. అందినాయి ఉల్లిగడ్డలు కోసుకొని చేద్దామని. చిన్న ఆనియన్స్ కదా, ముందు బాండి పెట్టుకుంటా. లేపమ్మా బేబమ్మ, జల్లి లేపు. నువ్వు మెల్లగా లేపుతా. ఇక నేను చేస్తున్నా వీడియో. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఫ్రీడమ్ ఆయిల్ ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆయిల్ కూడా యూజ్ చేయండి, బాగుంటుంది. ఏదైనా కానీ మంచిగా తినాలని ఎవరికైనా ఉండదా చెప్పండి. అల్లం పేస్ట్ మర్చిపోయాను, తీసుకురావాలి. అదేంటో అండి, ఏమైనా తొందర ఉంటాయేమో. గోవింద శ్రీరామ్ గోకుల నందనా. వంట చేస్తూ ఆహా ఏమి రుచి, తాజా పూలతో బీనికాయ ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. కన్నాను కలయికలు నాడు గౌరీ, నీ కళ్ళలో మెరిసినది నా పంచ ప్రాణాలు. నీ పేరు నా పేరు తెలుసుకోవాలి, హృదయానికి తాళలు అనుకున్నది. ఎంతమందికి ఇలా వంట చేసుకుంటూ మాట్లాడే పాట పాడే అలవాటు ఎంతమందికి ఉంది? నాకైతే చాలా ఉంది. కొద్దిసేపు మాగనివ్వాలి. కొంతమందికి వంటలు రానోళ్ళకి కూడా వంటలు నేర్పిస్తున్నాను. దయచేసి మా ఛానల్కి కొంచెం లైక్ చేయొచ్చు కదా అండి. ఎందుకంటే గట్లా చేస్తారు, చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇస్తే ఏమవుతుందండి? తగినంత ఉప్పు వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. ఉప్పు మీద డక్కన పెట్టాలి, లేకుంటే దుమ్ము పడుతుంది. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, తర్వాతకి
కొంచెం అల్లం పేస్టు. మా ఇంట్లో అల్లం ఫ్రెష్గానే ఉంటుందండి, ఎందుకంటే మేము ఫ్రెష్ అల్లం తెచ్చుకొని చేస్తాం కాబట్టి. చిక్కుడుకాయ కర్రీ అయితే మొత్తానికి అయితే అవుతుందండి. మా శ్రీవారికి చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం. గోధుమ రొట్టెల మీద పెట్టుకొని చిక్కుడుకాయ కూర తింటే సూపర్ ఉంటుంది. చిక్కుడుకాయ అంటున్నా, బీనిస్కాయ. ఆలుగడ్డలు అయితే ఇంకా బాగుంటుంది, అమృతంలాగా ఉంటుంది. ఏదైనా కానీ నాన్ వెజ్లో ఉన్నంత టేస్ట్ వెజిటేరియన్లో ఉండదండి. కానీ వెజిటేరియన్ మనకి అన్ని ఆరోగ్యానికి వెజిటేరియనే మేలు చేస్తుంది, నాన్ వెజ్ ఏం చెయ్యదు. ఏదో జనాలు ఎట్లా అయిపోతున్నారంటే నాన్ వెజ్కి అట్లా అలవాటు అయిపోతున్నారు. జర తగ్గించుకోండి నాన్ వెజ్ తినుడు. జర ప్రకృతిని ఆస్వాదించే, ప్రకృతిని ఇచ్చే కాయగూరలను తినండి, బాగుంటుంది. చూడండి మా బీనీస్ కర్రీ ఎలా అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది టైం అయ్యేటట్టే ఉంది. మళ్ళీ నేను మీకు లైవ్లోకి వస్తా అని చెప్పిన 10:10కి వస్తా అని చెప్పిన. ఓకే మరి అందరికీ బాయ్. ప్లీజ్ మా ఛానల్ గిట్ట మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి ప్లీజ్ అండి, ప్లీజ్.